శ్రావణ మాసం అంటేనే పెళ్ళిళ్ళ సీజన్ అంటూ ఉంటారు. శ్రావణ మాసంలో ఎక్కువగా మ్యారేజెస్ చేస్తూ ఉంటారు. మరి శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటి? శ్రావణ మాసంలో ఎక్కువగా పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు మ్యారేజెస్. సో దానికి కారణం ఏంటి? శ్రావణ మాసం అంటే సాధారణంగా జ్యేష్ఠ మాసంలో తక్కువే ఉంటాయి. మధ్యలో ఆషాఢ మాసం వస్తుంది. ఈలోగా ఏమన్నా మూఢాలు అవన్నీ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే కనుక శ్రావణం ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూడటం, ఓకే అనుకుని అన్ని పెండింగ్లో పెట్టుకోవడం. అంటే కనీసం శుభముహూర్తం పెట్టాలన్నా, లేకపోతే నిశ్చితార్థాలు పెట్టుకోవాలన్నా, పెళ్ళిళ్ళు చేసుకోవాలన్నా శ్రావణంలోనే ఒక 10 ముహూర్తాల నుంచి 12 ముహూర్తాల దాకా సాధారణంగా ఉంటూ ఉంటాయి. ఒక్కసారి 8 ఉండొచ్చు, ఒక్కోసారి 13, 14 ఉంటాయి. అయితే ఏంటంటే కనుక 10 ముహూర్తాలు అయితే గ్యారంటీ స్కీమ్లో ఉంటాయి. అందువల్ల శ్రావణం కోసం అందరూ ఎదురు చూడటం. శ్రావణం అంటేనే శుభకరం. శ్రావణం అంటేనే శ్రవణ నక్షత్రంలో శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించినటువంటి పౌర్ణమి శ్రావణ పూర్ణిమ కాబట్టి శ్రావణ మాసం చాలా పవిత్రమైంది. అందువల్ల నారాయణుడికి లక్ష్మీనారాయణ ఇద్దరినీ కూడా ఒకే మాసంలో సేవించి పూజిస్తే పెళ్ళిళ్ళు చేసిన లక్ష్మీనారాయణల దాంపత్యంలాగా చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో మనవాడు శ్రావణ మాసంలో నిశ్చితార్థాలు పెళ్ళిళ్ళకి శుభసూచకంగా గృహారంభ గృహప్రవేశాలకు కూడా చూస్తూ ఉంటారనమాట. సో ఈ శ్రావణ మాసంలో ఎలాంటి నియమాలు పాటించాలి తెలుసుకునే ముందు కొన్ని ప్రొఫైల్స్ చూద్దాము. డెఫినెట్గానమ్మా. ఆర్యవైశ్య క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'8" హైటు, యుఎస్లో ఉన్నాడు, 285K వస్తుంది అబ్బాయికి, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఆర్యవైశ్య క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'9" హైటు, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, అబ్బాయి 29 సంవత్సరాలు, 5'10" హైటు, డాక్టర్ వధువు కావాలి. కులాంతర వివాహం, 32 సంవత్సరాలు, గవర్నమెంట్ ఎంప్లాయ్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి ఎనీ ఓసీ బీసీ చూస్తారు వీళ్ళు, తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం, 32 సంవత్సరాలు, 5'10" హైటు, యుఎస్లో 120Kలో ఉన్నాడు ఈ పిల్లాడు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 17 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు బాబు, తగినటువంటి వధువు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్, 28 సంవత్సరాలు, యుఎస్లో 120Kలో ఉన్నాడు ఇతను, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా మనకి బ్రాహ్మణ్ క్యాస్ట్, 24 సంవత్సరాలు, పాప, 5'3" హైటు, బీటెక్, 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, ఎంహెచ్ఎస్సి, 140Kలో ఉంది, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, ఈ పిల్లకి తగినటువంటి వరుడు కావాలి చౌదరి క్యాస్ట్లో. కాపు క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 13 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 12 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్, 30 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి హైదరాబాద్లో పనిచేస్తున్నటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్, 24 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, అమ్మాయి 5'7" కాబట్టి కాస్త హైట్గా ఉండే అబ్బాయిని కోరుతున్నారు, ఆ విషయాన్ని గమనించగలరు. ముదిరాజు క్యాస్ట్, 29 సంవత్సరాలు, 5'2" హైటు, ఎంబీఏ, ఈ అమ్మాయి కూడా హెచ్ఆర్గా పనిచేస్తోంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకే, మరి చూస్తున్నారు కదండి, మీరు కూడా లైవ్లో భాగ్యలక్ష్మి రెడ్డి అమ్మగారితో నేరుగా సంబంధాల నిమిత్తం మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అలాగే మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయాలనుకుంటే కూడా వాట్సాప్ నెంబర్ 9866044439 నెంబర్కి కూడా మీరు పంపించవచ్చు. అమ్మ, ఇంకా శ్రావణ మాసంలో మరి వధూవరులు పెళ్ళి అయ్యేవాళ్ళు కానివ్వండి, లేదంటే మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కొత్త వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి, ఇంకా మ్యారేజ్ అవ్వాలంటే ఏ పూజలు చేస్తే బాగుంటుంది? మంచి ప్రశ్న అమ్మ, ఎందుకంటే అందరికీ ఉపయుక్తమైనది. ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళు గౌరీదేవిని కొలిస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ప్రతిరోజు వినాయకుడిని, పసుపు గౌరీని పూజ చేసుకొని శ్రావణ మాసం కనీసం మంగళవారం, శుక్రవారం అయినా సరే ఆ గౌరీ నామాలు చదువుకుని, లేదా దుర్గా నామాలు చదువుకున్నా పర్వాలేదు, చదువుకుని నిష్టగా ఒక్కొక్క పొద్దు ఉండి మంగళవారం నాడు అది చేసినట్లయితే కనుక గౌరీ కటాక్షంతో వెంటనే పెళ్ళవుతుంది. చూడండి, మన శ్లోకం కూడా ఉంది, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అందువల్ల ఆ నారాయణి అయినటువంటి ఆ గౌరీదేవిని మనకి సకల సౌభాగ్యాల కోసం మనం ప్రార్థిస్తే డెఫినెట్గా పెళ్లి కాని వాళ్ళకి ఆ పసుపు గౌరమ్మని పూజిస్తే డెఫినెట్గా అవుతుంది. 108 సార్లు ఇదే శ్లోకాన్ని చేసినా చాలా శుభ ఫలితం ఉంటుంది. 41 days.